Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, ఒక 2-3 డేస్ నుంచి హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ఒక సంక్షోభం గురించి మీరు చూస్తూ ఉంటారు. సో ఇది పాలిటీ కంటెక్స్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావచ్చు. ఫస్ట్ ఒక సింపుల్గా రాజ్యసభకి ఓపెన్ బ్యాలెటా సీక్రెట్ బ్యాలెటా, ఒకవేళ రాజ్యసభకు ఎటువంటి బ్యాలెట్స్ ఉన్నా కానీ 6 మెంబర్స్ పార్టీకి అగెయినిస్ట్గా ఓటేశారు, అయినప్పటికీ వాళ్ళు ఆ కారణంతో డిస్క్వాలిఫై కాలేదు. యాంటీ డిఫెక్షన్లా ఇక్కడ ఎందుకు వర్తించదు అంటే, రాజస్థాన్లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ మైనారిటీకి వెళ్ళిపోయింది. అంటే మైనారిటీ అంటే టోటల్ లిస్ట్ అని కాదు, మ్యాజిక్ ఫిగర్ కంటే కిందకు పడిపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉంది, కొనసాగుతూనే ఉంది. ఈవెన్ బడ్జెట్ పాస్ చేసేటప్పుడు కూడా కాంగ్రెస్కి మెజారిటీ లేకపోయినా కూడా బడ్జెట్ పాస్ అవ్వడం, ముందుకెళ్ళడం జరిగింది. సో ఇది ఒక రకంగా ఎప్పుడు చూసేటటువంటి విషయం కాకుండా ఒక అరుదైన సంఘటన. జనరల్గా ఎలక్షన్స్ జరిగినప్పుడు రాజ్యసభ కానీ లోక్సభ కానీ ఎంపీ ఎలక్షన్స్ ఇలా జరుగుతాయని మనకు తెలుసు, అసెంబ్లీ అయినా ఎమ్మెల్సీ అయినా. కానీ చాలా అరుదుగా జరిగింది మళ్ళీ ఇక్కడ కూడా లాటరీ రూపంలో ఎలక్షన్స్ని డిసైడ్ చేయడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్ అంతా జీరో లెవెల్ నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అంత ఇంపార్టెంట్, మీరు దీనికి సంబంధించిన ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ రిజాల్వ్ చేయడానికి ఈ వీడియో ద్వారా మీకు ఆ అప్డేట్స్ అన్ని ఇవ్వాలనుకుంటున్నాను, పర్టికులర్గా హిమాచల్ ప్రదేశ్ క్రైసిస్కి సంబంధించి. గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, సో ఖచ్చితంగా జూన్లో ఎగ్జామ్ ఉంటుంది అని తెలిసిపోయింది. జూలైలో కానీ ఆగస్ట్లో కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా ఉండొచ్చు. డెఫినెట్గా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఉంటుంది. వీటన్నిటి అంశాల మధ్య సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఈ రెండింటికి సంబంధించి ఒక మెగా సెమినార్ని కండక్ట్ చేస్తున్నాము ఎస్ఆర్ నగర్లో ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర. సో సెకండ్ ఫ్లోర్లో సుర్విబా టవర్స్లో మనకు టాప్ ఎడ్యుకేటర్స్ అండ్ ఆల్సో టాపర్స్ మనకి ఇక్కడ చూస్తే గంధ శ్రీనివాస్ సార్ గ్రూప్ 4 ఇండియా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా టాపర్, నంబర్ 1 ర్యాంక్ సార్కి వచ్చింది. అండ్ గ్రూప్ 2 కూడా సార్ టాపర్గా ఉన్నారు. సో ఆల్రెడీ అచీవ్ చేసి ఉన్నారు సార్. అండ్ జగదీష్ సార్ జాగ్రఫీ ఫేమ్ తెలుగు స్టేట్స్లో. అండ్ ఆల్సో మా ముగ్గురి సమావేశంలో, మా ముగ్గురి కలయికలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించిన కామన్ డౌట్స్ అన్నిటినీ కూడా మీకు కంప్లీట్గా సాల్వ్ చేస్తాము. సో ఎవరైనా కూడా ఈ మెగా సెమినార్కి అటెండ్ అవ్వచ్చు, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీకున్న డౌట్స్ని కూడా మీరు ఇక్కడ ఆన్సర్ చేయించుకోవచ్చు. అండ్ వీటితో పాటు అండ్ అలాగే రోహిత్స్ అనాలిసిస్ వేదికగా మీకు చూస్తే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డిఫరెంట్ కోర్సెస్. మనకి ఇక్కడ చూసినట్లయితే మీరు రోహిత్స్ అనాలిసిస్ అని చెప్పి గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు స్టోర్లో వెతికితే మీకు ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్న కంటెంట్ మొత్తం కూడా మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. పాలిటీ ఇంగ్లీష్ మీడియం, పాలిటీ తెలుగు మీడియం 2 కంటెంట్ ఉంది. సో అండ్ అలాగే మీరు చూస్తే టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 2 తెలుగు మీడియం ఫుల్ కోర్స్, గ్రూప్ 2 తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్ కోర్సెస్, గ్రూప్ 1 అండ్ ఇవన్నీ కూడా తెలుగు ఇంగ్లీష్ సపరేట్గా. మీకు ఇంతకుముందు చెప్పినట్టు 90 డేస్ ప్లాన్ అని చెప్పడం జరిగింది. ఆ 90 డేస్ ప్లాన్కి సంబంధించి కూడా ఎలా వర్కౌట్ చేయాలి, ఆ ప్లాన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో రూపంలో మళ్ళీ ఈవినింగ్ ఇంకో వీడియో వస్తుంది, ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ద మోస్ట్ ప్రాక్టికబుల్ వేలో. సో 90 డేస్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి, ఆ వీడియో డెఫినెట్గా ఈరోజు ఈవినింగ్ కానీ లేకపోతే రేపు కానీ వీడియో రావచ్చు. ప్లాన్ అయిపోయింది, బట్ దాని ఎగ్జిక్యూషనే, ఆ వీడియో చేయడానికి నాకే టైం చాలా అస్సలు కంప్లీట్గా స్ట్రక్ అయి ఉన్నాను. సో ఫైన్, సో ఐల్ జస్ట్ టెల్ యూ. సో మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి ఫస్ట్ రాజ్యసభ ఎలక్షన్స్, మనకు ప్రతి టాపిక్ డిస్కస్ చేస్తే రాజ్యసభకు సంబంధించి రాజ్యసభ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అనే క్వశ్చన్ అడిగినప్పుడు దానికి నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ విధానం, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు అనే పద్ధతి ద్వారా ఎలక్షన్స్ జరుగుతాయి. సో రాజ్యసభలో కంటెస్ట్ చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, రాజ్యసభలో కంటెస్ట్ చేసే క్యాండిడేట్, సో ఈ క్యాండిడేట్కి ఎవరు ఓట్స్ వేస్తారంటే ఎమ్మెల్యేస్ ఓట్ వేస్తారు. అంటే ఆ పర్టికులర్ స్టేట్లో ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, ఆ ఎమ్మెల్యేస్ ద్వారా రాజ్యసభ మెంబర్స్కి ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని ఒక రకంగా ఇండైరెక్ట్ ఎలక్షన్ చెప్పుకోవచ్చు. అంటే మనం ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా వీళ్ళు ఎన్నుకోబడుతున్నారు కాబట్టి దీన్ని ఒక రకంగా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ రాజ్యసభ ఎలక్షన్స్కి అంటే ఒక క్యాండిడేట్ నిలబడ్డప్పుడు ఆయనకి ఎన్ని ఓట్స్ కావాలి అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. సో చూడండి, మనకి ఇప్పుడు ఓట్ వాల్యూ అనొచ్చు, లేకపోతే రాజ్యసభ ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఒక వ్యక్తి రాజ్యసభ ఎంపీగా కంటెస్ట్ చేస్తే ఆయనకు
ఎన్ని ఓట్లు వస్తే అతను రాజ్యసభలో గెలుస్తాడు అని చెప్పి చూస్తే, మనం ఇప్పుడు చూస్తే హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి. హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ స్ట్రెంగ్త్ ఎంత ఉందో, సో వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ బై ఎంతమందికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 2, 3, 4 అన్నట్టు. సో మనకు ఒక్క సీట్కి ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి 1 సీట్కి +1 అంటే ఇక్కడ ఇది వ్యారీ అవుతూ ఉంటుంది. 2 సీట్స్ కుంటే 2+1 వస్తుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 10 రాజ్యసభ సీట్స్కి ఎలక్షన్ జరిగింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ బై ఇక్కడ 10+1 అండ్ అలాగే +1. ఇది ఫార్ములా. ఎందుకు ఇలా వచ్చిందని మాత్రం మీరు థింక్ చేయకండి, దిస్ ఈజ్ ద ఫార్ములా. సో మనకు ఎగ్జాంపుల్ ప్రకారం టోటల్ హిమాచల్ ప్రదేశ్లో 68 మెంబర్స్ ఉన్నారు. ఒక్క సీటుకి రాజ్యసభ ఎలక్షన్ జరుగుతున్నాయి, +1 ఫార్ములా ప్రకారం అండ్ అలాగే +1. సో దీని ప్రకారం మనకి ఇక్కడ ఏమవుతుందంటే 68/2 34 +1 దట్ ఈక్వల్ టు 35. అంటే ఎవరికైతే 35 ఎమ్మెల్యేస్ సపోర్ట్ ఉంటుందో, 35 ఎమ్మెల్యేస్ సపోర్ట్ ఉంటుందో ఆ పార్టీకి చెందిన వ్యక్తి రాజ్యసభ ఎంపీగా ఉంటాడు. అంటే హిమాచల్ ప్రదేశ్లో టోటల్ 68 ఉంటే ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చాయి? సో ఇందులో కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి 40 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. బీజేపీ, సో ఇఫ్ యూ టేక్ ద కేస్ ఆఫ్ బీజేపీకి 25 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. అండ్ అదర్స్ ఇతరులకేమో ఒక 3 సీట్స్ ఉన్నాయి. అంటే ఎటు కాదనుకున్నా కాంగ్రెస్కి ఖచ్చితంగా 40 సీట్స్ ఉన్నాయి. సో కాంగ్రెస్కి 40 సీట్స్ ఉన్నాయి కాబట్టి మెజారిటీ ఉంది. సో ఈజీగా కాంగ్రెస్కి 35 ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రాజ్యసభ సీట్ అంటే ఏదైతే వేకెంట్ సీటు గురించి మనకి ఎలక్షన్ జరుగుతున్నాయో ఖచ్చితంగా కాంగ్రెస్కే రావాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కాంగ్రెస్కి 40 మెంబర్స్ ఉంటే ఇందులో నుంచి 6 మెంబర్స్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీజేపీ క్యాండిడేట్కి ఓట్ వేయడం జరిగింది. ముఖ్యంగా రాజ్యసభ ఎలక్షన్స్లో చూడండి, ఇట్స్ అన్ ఓపెన్ బ్యాలెట్. రాజ్యసభకు ఎలక్షన్ జరిగేది ఏంటంటే ఓపెన్ బ్యాలెట్. అంతకుముందు కొన్ని షార్ట్స్ రూపంలో చెప్పాను. ఓపెన్ బ్యాలెట్ అంటే ఏంటి, సీక్రెట్ బ్యాలెట్ అంటే ఏంటి. సీక్రెట్ బ్యాలెట్ని మనం చూస్తే మనకు జనరల్గా అసెంబ్లీ ఎలక్షన్స్లో సీక్రెట్గా వెళ్ళి ఓట్ వేస్తాం, మనం ఓట్ ఎవరికి వేస్తున్నామో కూడా తెలియదు. అలాగే లోక్సభ ఎలక్షన్స్లో. ఇక్కడ రాజ్యసభ ఎలక్షన్స్లో ఓపెన్ బ్యాలెట్ అంటే ఏంటంటే ప్రతి పార్టీకి సంబంధించి ఒక ప్రతినిధికి నిలబడతాడు. బ్యాలెట్ బాక్సెస్లో ఓటు వేసేటప్పుడు ఇదిగో మన ఓటు మన పార్టీ వాళ్ళకే వేస్తున్నాను అని చెప్పి చూపించి ఓటేస్తాడు. అంటే ఇక్కడ ఎందుకు ఈ రాజ్యసభకి ఓపెన్ బ్యాలెట్ ఎందుకు తీసుకొచ్చారంటే క్రాస్ ఓటింగ్స్ని రెడ్యూస్ చేయడానికి. మనకు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎమ్మెల్సీకి ఓపెన్ బ్యాలెట్ కాదు, సీక్రెట్ బ్యాలెటే. సో అక్కడ వైసీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటు వేశారు. అలా వేరే పార్టీకి ఓటు వేస్తే దాన్ని ఏమంటామంటే క్రాస్ ఓటింగ్. అయితే సీక్రెట్ బ్యాలెట్లో ఏమవుతుందంటే నేను వేరే పార్టీకి వేసినా మనకు బయటికి తెలియదు కాబట్టి మన పార్టీకే ఓటు వేసామని చెప్పుకుంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, సీక్రెట్ బ్యాలెట్ అనుకోండి, ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా వేరే వాళ్ళకి కూడా ఓటేయచ్చు. కానీ నేను మన కాంగ్రెస్ పార్టీకే ఓటేసానని చెప్తాడు, ఎందుకంటే ఆ ఓటు మనకు కనిపించదు, సీక్రెట్ బ్యాలెట్. కానీ ఓపెన్ బ్యాలెట్ అంటే అలా చేయడానికి ఛాన్సెస్ ఉండవు. సో అందుకోసం క్రాస్ ఓటింగ్ని ప్రివెంట్ చేయడానికి మనకు ఓపెన్ బ్యాలెట్ తీసుకొచ్చారు. ఓపెన్ బ్యాలెట్ రాజ్యసభకు ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేశారంటే 2003 నుంచి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు జనరల్గా ఎలక్షన్ జరుగుతుంది కదా, కాంగ్రెస్ పార్టీకి 40 మెంబర్స్ ఉంది కదా. అయితే మనకు పాలిటీలో విప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. విప్ జారీ చేయడం అంటే ఇటు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కానీ లేకపోతే రాజ్యసభ ఎలక్షన్స్ కానీ ఒక రాజకీయ పార్టీ విప్ జారీ చేయకూడదు. విప్ అంటే మన పార్టీ అభ్యర్థులందరూ ఖచ్చితంగా మనకే ఓటేయాలి అని చెప్పడానికి వీల్లేదు. సో ఫస్ట్ ఏం చేసేదంటే ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అంటే కాంగ్రెస్ ఉంటుంది కదా. సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఈ 40 మంది ఎమ్మెల్యేలకు ఫస్ట్ విప్ జారీ చేసింది, ఖచ్చితంగా మీరంతా కూడా మన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ క్యాండిడేట్కే ఓట్ వేయాలి అని చెప్పడం జరిగింది. అయితే ఇలా పెట్టగానే బేసికల్గా రాజ్యసభ ఎలక్షన్స్కి విప్ జారీ చేయకూడదు కదా. సో అప్పుడు వెంటనే బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ ఇచ్చింది, అంటే విప్ జారీ చేయకూడదు కానీ కాంగ్రెస్ విప్ జారీ చేసిందని. అప్పుడు వెంటనే కాంగ్రెస్ ఏం చేసింది, సరే మాకు అనుకోకుండా రిలీజ్ చేసాము ఏదో ఒకటి, మేము విప్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. విప్ని క్యాన్సిల్ చేస్తున్నాం. సో విప్ జారీ చేయకూడదు కాబట్టి పర్సన్స్ ఎవరికి పడితే వాళ్ళకు ఓటేయచ్చు. సో ఇక్కడ ఏమైపోయింది, కాంగ్రెస్ పార్టీకి 40 కదా, 6 మెంబర్స్ ఓపెన్గానే బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు. బీజేపీకి అంటే 40 - 6 దట్ ఈక్వల్ టు 34 అంటే కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు ఉన్నప్పుడు ఇప్పుడు 34 సీట్స్ ఉన్నట్టు.
ఇప్పుడు బీజేపీకి ఏమైపోయింది ఆల్రెడీ. సో బీజేపీకి 25 సీట్స్ ఉన్నాయి. సో దీంతో పాటు అదర్స్ 3 మెంబర్స్ అన్నాను కదా, ఆ 3 మెంబర్స్ కూడా బీజేపీకే సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నో చెప్పిన ఈ 6 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళు కూడా బీజేపీ క్యాండిడేట్కి సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు బీజేపీ బలం ఏమైపోయింది 34. అంటే కాంగ్రెస్కి 34, ఇటు బీజేపీకి 34. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన స్ట్రెంత్ ప్రకారం మనకు విన్నింగ్ క్యాండిడేట్కి కావాల్సింది ఎన్ని ఓట్లు 35. కానీ రెండు పార్టీలకు టై అవ్వడం జరిగింది, రెండిటికి కూడా సేమ్ నంబర్ ఆఫ్ సీట్స్ వచ్చాయి. సో ఇద్దరికి 34 వచ్చేసరికి ఒక లాట్ ద్వారా, అంటే ఒక కైండ్ ఆఫ్ లాటరీ ద్వారా పికప్ చేశారు. ఇందులో ఏ క్యాండిడేట్ పేరు వచ్చిందంటే బీజేపీ. సో ఈ బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్ని రాజ్యసభ ఎంపీ ఎలక్షన్స్కి విన్నర్గా డిక్లేర్ చేశారు. అంటే ఎంత కాంట్రాస్ట్ జరిగిందో చూడండి. 40 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్లో 6 కాంగ్రెస్ని కాకుండా బహిరంగంగానే బీజేపీకి ఓపెన్ బ్యాలెట్ అంటున్నారంటే తెలుసు. సో ఈ 6 మెంబర్స్ ఎవరో క్లియర్గా తెలిసింది. మీరు అనుకోవచ్చు, సార్ ఈ 6 మెంబర్స్ని పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ ఈ రాజ్యసభ ఎలక్షన్స్కి విప్ జారీ చేయకూడదు కాబట్టి వీళ్ళు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై చేయడానికి వీలేదు. సో వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు. సో ఇప్పుడు దేశం మొత్తం అర్థమైంది, కాంగ్రెస్ పార్టీకి 6 మెంబర్స్ సపోర్ట్ లేదు, కాంగ్రెస్ పార్టీకి 34 మెంబర్సే సపోర్ట్ ఉంది. సో వెంటనే హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఏమనుకుందంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలి అనుకుంది. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతుంది, పార్టీ పడిపోతుంది అనుకున్నారు. ఈలోపు హిమాచల్ ప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు స్పీకర్ ఉంటాడు కదా, స్పీకర్ 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగింది. సో 15 బీజేపీ ఎమ్మెల్యేస్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో 15 బీజేపీ ఎమ్మెల్యేస్ని సస్పెండ్ చేస్తే హిమాచల్ ప్రదేశ్ టోటల్ స్ట్రెంత్ ఎంత 68 మైనస్ 15 దాట్ ఈక్వల్ టు ఎంతనో మీరే క్యాలిక్యులేట్ చేయండి. 58, 53 ఉంటాయి. అంటే మళ్ళీ చూడండి, ఈ మ్యాథమెటికల్ లెక్కలు అవసరం లేదు. కానీ ఎందుకు కాంగ్రెస్ నిలవగలిగింది, ఈ సంక్షోభం నుంచి కాంగ్రెస్ ఎందుకు ఎలా బయటపడింది అనేది మీకు ఇంపార్టెంట్. సో 53 సీట్సే ఉన్నాయి కాబట్టి ఒకవేళ 6 కాంగ్రెస్ పార్టీ కాదన్నా వాళ్ళ దగ్గర 34 మంది ఉన్నారు. సో ఇలాగా బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయడం వల్ల ఆ రోజు 53 మెంబర్సే వచ్చారు, బిల్ పాస్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, అయితే ఈ బడ్జెట్ సెషన్ ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ సెషన్కి రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ బడ్జెట్ సెషన్కి రావాలి, అండ్ అలాగే మనీ బిల్లు ఈ డిస్కషన్ జరిగినప్పుడు రావాలి, పార్టీకి ఫేవర్గా ఓట్ వేయాలి అని విప్ జారీ చేయడం జరిగింది. రాజ్యసభ ఎలక్షన్స్కి విప్ అవసరం లేదు, కానీ ఓటు వేయమని, బడ్జెట్కి అనుకూలంగా ఓటు వేయమని చెప్పొచ్చు. కానీ విప్ జారీ చేసినప్పటికీ కూడా ఈ 6 రెబల్ ఎమ్మెల్యేస్ రాలేదు. 6 రెబల్ ఎమ్మెల్యేస్ రాకపోయేసరికి స్పీకర్ పార్టీ ఫిరాయింపు, విప్ ఆజ్ఞను ధిక్కరించినట్లయితే వాళ్ళు పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం డిస్క్వాలిఫై అవుతారు. సో ఈ 6 మెంబర్స్ని డిస్క్వాలిఫై చేయడం జరిగింది. డిస్క్వాలిఫై అంటే ఇంకొక 6 మంత్స్లో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి. అంటే డిస్క్వాలిఫై అయిపోయింది కాబట్టి 68 ఉన్న హిమాచల్ ప్రదేశ్ స్ట్రెంత్ కాస్త 6 వెళ్ళిపోయారు కాబట్టి 62కి పడిపోయింది. 62 అంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో బలం నిరూపించుకోవాలంటే కావాల్సింది ఎంత 62. సో 62లో మ్యాజిక్ ఫిగర్ అంటే ఎంత కావాలి 31 + 1 32 వేసుకోండి. సో 30 అంతే కదా, 32 అంటే మ్యాజిక్ ఫిగర్. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఎంత ఉన్నారు 34 మెంబర్స్ ఉన్నారు. సో ఇలాగా ఈ 6 డిస్క్వాలిఫై చేసి కాంగ్రెస్ పార్టీ తన 34 ఎమ్మెల్యేలతో సంక్షోభంలో బయటపడింది. సో రేపు ఈ 6 మళ్ళీ ఎలక్షన్ జరిగి అందులో ఏ 2 గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. అలా వాళ్ళ దాని ప్రకారం చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం జరిగిన కండిషన్ ఇది. ఇలా కాంగ్రెస్ పార్టీ సంక్షోభం నుంచి తప్పించుకుంది. సో ఇప్పటి వరకు రాష్ట్రపతి ఎన్నికలకు మాత్రమే విప్ ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. సో అంటే అనుకునున్నారు, రాజ్యసభ ఎలక్షన్స్లో కూడా విప్ జారీ చేయరాదు, రాష్ట్రపతి ఎన్నికలకు విప్ జారీ చేయకూడదు, ఇటు రాజ్యసభ ఎన్నికలకు విప్ జారీ చేయకూడదు, ఓపెన్ బ్యాలెట్ ఉంటుంది. సో కాబట్టి నీకు నచ్చిన వాళ్ళకు నువ్వు ఓటు వేయొచ్చు, అయితే పార్టీకి అనుకూలంగా కాకుండా వేరే వ్యక్తికి ఓటు వేసినా నువ్వు డిస్క్వాలిఫై కావు, ఎందుకంటే విప్ జారీ కాదు కాబట్టి. కానీ ఇక్కడ వీళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి కారణం ఏంటంటే బడ్జెట్ సమావేశానికి రావాలి అని చెప్పినా ఈ రెబల్ క్యాండిడేట్స్ రాలేదు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేశారు. అంటే 68 ఉన్న స్ట్రెంత్
కాస్త 6 మెంబర్స్ డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత 62కి వెళ్ళిపోయింది. మనకు సింపుల్ మెజారిటీ అంటే 62/2 31 + 1 ఆల్మోస్ట్ 33 ఉంటే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి 34 ఉన్నది కాబట్టి అది నిలదొక్కుండి కంటిన్యూ అవుతుంది. బడ్జెట్ సమావేశంలో కూడా బిల్లు ఎలా పాస్ అయిందంటే ఈ 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ స్పీకర్ సస్పెన్షన్ని కావాలంటే కోర్టులో సవాల్ చేసుకోవచ్చు. అంతకుముందు తెలంగాణలో సస్పెండ్ చేసినప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెన్షన్కి అనుకూలంగానే ఉంది. మహారాష్ట్రలో కూడా ఆల్మోస్ట్ 15-16 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినప్పుడు హైకోర్టు ఆ సస్పెన్షన్ తప్పు అని చెప్పడం జరిగింది. సో అయితే డిస్క్వాలిఫికేషన్ యాంటీ డిఫెక్షన్ల పార్టీ ఫిరాయింపుకు చట్టం సంబంధించి డిస్క్వాలిఫికేషన్ పూర్తిగా సభాపతి చేతుల్లో ఉంటుంది. సో కాబట్టి ఆ స్పీకర్ డిస్క్వాలిఫై చేశాడు. మరి కోర్టుకి వెళ్తున్నారు ఆ 6 ఎమ్మెల్యేస్. కోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది, దాన్ని ఎస్ చెప్తుందా నో చెప్తుందా? రూల్ ప్రకారం విప్ ఆజ్ఞను ధిక్కరించినట్లయితే ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయినట్టే. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ అంకెల్ని పక్కన పెట్టండి. భవిష్యత్తులో జరగబోయే ఎగ్జామ్స్కి రాజ్యసభ ఎంపీకి ఎలక్షన్ జరిగినప్పుడు ఈ ఫార్ములా గురించి అడగొచ్చు. సో అలాగే ఇప్పుడు సస్పెన్షన్కి సంబంధించి క్వశ్చన్ అడగొచ్చు, డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి క్వశ్చన్ అడగొచ్చు. సో ఈ విధంగా ఈ పాలిటీని కరెంట్ జరుగుతున్న క్రైసిస్ని కనెక్ట్ చేస్తూ వీడియోస్ చేయడం జరిగింది. ఇలాగే కరెంట్ అఫైర్స్లో ఉన్న చాలా వరకు వీడియోస్ని కనెక్ట్ చేస్తూ వీడియోస్ చేయడానికి మీ ముందుంటాను. అండ్ ఇండియన్ పాలిటీకి సంబంధించి స్పెషల్గా బైలింగ్వల్గా లైవ్ క్లాసెస్ సంబంధించిన ప్రోగ్రామ్ కూడా తొందరలోనే లాంచ్ చేయబోతున్నాను. కానీ ఇప్పటివరకు ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఇండియన్ పాలిటీ ఇంగ్లీష్ మీడియం సపరేట్, తెలుగు మీడియం సపరేట్ కోర్సెస్ మన అప్లికేషన్లో ఉన్నాయి. రోహిత్స్ అనాలిసిస్ అనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ప్లే స్టోర్లో మీకు క్లియర్గా కనబడుతుంది. మీకు అలాగే ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇండియన్ పాలిటీ ఇంగ్లీష్లో ఉంది చూడండి, ఇక్కడ పాలిటీ తెలుగు మీడియంలో ఉంది. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన కంప్లీట్గా ఫుల్ లెంత్ కోర్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ సండే రోజు మెగా సెమినార్, మీకు కావాల్సిన అన్ని డౌట్స్ని కూడా ఇక్కడ మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. దానికి మా ఫ్యాకల్టీ టీమ్ అండ్ ఎక్స్పర్ట్స్ మీకు సపోర్ట్గా ఉంటారు. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.